ఆపరేషన్ సింధూర్లో భాగంగా రష్యాలో పర్యటిస్తున్న భారత ఎంపీ బృందాలపై ఉక్రెయిన్ ఉక్రెయిన్ జరిపిన దాడి, అది డ్రోన్ల దాడిలో భారత ఎంపీల బృందం స్ఫృతిలో తప్పించుకుంది. చాలా తక్కువ వ్యవధిలో తప్పించుకుంది, కనురెప్పపాటులో తప్పించుకుందని చెప్పవచ్చు. ఈరోజు రష్యాలో పర్యటిస్తున్న భారత ఎంపీ బృందానికి అధ్యక్షత వహించింది డిఎంకే ఎంపీ కనిమోజీ, కరుణానిధి గారి కూతురు. ఈవిడతో పాటు ఇంకా 5 ఎంపీలు, జేడీయూ, యాప్, ఎన్సీపీ, ఇలా 5 ఎంపీల బృందం, కొంత అధికారుల బృందం కూడా ఒక ఫ్లైట్ రష్యాలో వెళితే, రష్యా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు 4 ఉంటే అందులో డొమిడోడోవా అనే ఎయిర్పోర్ట్ దగ్గర దిగబోయే ముందు ఉక్రెయిన్ చాలా కుట్రపూరితంగానే అనుకోవచ్చు, ఉక్రెయిన్ పెద్ద అధునాతన డ్రోన్లతో ఆ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేసింది. రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకారం 105 డ్రోన్లను కూల్చివేయడం జరిగింది రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగించి. ఈ దాడి చేసే ముందు మన ఎయిర్ప్లేన్, ఎంపీలతో కూడిన ఎయిర్ప్లేన్ అక్కడ దిగబోతుంది, ల్యాండ్ అవ్వబోతుంది. కానీ డ్రోన్ అటాక్ వల్ల అది షట్ డౌన్ చేయడం వల్ల ఎయిర్పోర్టు గాల్లోని ఎంపీ బృందం గాల్లోనే, అంటే తక్కువ మీకు ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ అని ఉంటుందండి, ఆ ఆయిల్ తక్కువతోనే గంట పాటు చక్కర్లు కొట్టడం జరిగింది. గంట తర్వాత డ్రోన్లన్నీ క్లియర్ చేసిన తర్వాత, ఎయిర్పోర్ట్ క్లియర్ చేసిన తర్వాత ఎంపీ బృందాన్ని అక్కడ ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్, డొమిడోడోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ ల్యాండ్ అయిన వాళ్ళని అక్కడ ఉన్న రష్యన్ రాయబారి మన వినయ్ కుమార్ గారు రిసీవ్ చేసుకోవడం జరిగింది. సేఫ్గా ల్యాండ్ అయినందుకు అందరూ సంతోషపడుతున్నారు. కానీ ఈ దాడి రష్యా ఉక్రెయిన్ ఏ విధంగా చేసింది, అసలు ఆ ఎయిర్పోర్ట్ల మీద చేయడం ఏంటి? ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ మీద చేసినప్పుడు కొన్ని వందలు, అంటే 105 డ్రోన్లతో, అధునాతన డ్రోన్లతో అటాక్ చేయడం జరిగింది. ఆ డ్రోన్లు ముఖ్యంగా ఈ టర్కీ, పాకిస్తాన్ ప్రోద్బలంతో, పాకిస్తాను కూడా అమ్యునేషన్ అమ్ముతుంది ఉక్రెయిన్కి. ఈ అమ్యునేషన్ ముందుగుండా కూడా అమ్మింది, శతగ్ని గుళ్ళు అమ్మింది, అదేవిధంగా డ్రోన్లు కూడా అమ్ముతుంది. టర్కీ కూడా రష్యాకు తెలియకుండానే డబ్బుల కోసం యాక్చువల్లీ రష్యాకి ఈ విషయం తెలియదు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ అల్లుడు కంపెనీ ఈ కామికోజ్ లాంటి మిసైల్, అంటే ఆత్మహత్య, అంటే దాన్ని ఏమంటారు, ఫిదాయిన్ టైపు అటాక్స్ అనమాట అవి ఒక రకంగా. ఈ డ్రోన్లను ఈ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ అల్లుడే దీన్ని ఉక్రెయిన్కి సేల్ చేస్తున్నారు, అది రష్యాకు తెలియకుండా రహస్యంగా. అంటే ఇప్పుడు టర్కీ, పాకిస్తాన్ల హ్యాండ్ ఎక్కడ ఉందా అనేది పెద్ద క్వశ్చన్, $1 మిలియన్ ప్రశ్న కూడా. దీని మీద విచారణ కూడా జరుపుతున్నట్టు తెలుస్తుంది రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి. ఎందుకంటే ఈ ఎంపీ బృందం ఫ్లైట్ అనేది ప్రతి దేశం వెళ్తుంది. ఇప్పుడు ఎంపీ బృందం పర్యటించే 5 దేశాలు, ముఖ్యంగా 5 దేశాల్లో రష్యా చాలా ప్రధానమైన దేశం, ఎందుకంటే మన మిత్ర దేశం కూడా. రష్యాతో పాటు స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాత్వియా, ఈ 5 దేశాల్లో ఈ 5 ఎంపీ బృందం పర్యటిస్తుంది. ఈ పర్యటనకు సంబంధించి ఈ ఫ్లైట్ అక్కడ దిగుతుందనే సమాచారం అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఉంటాయి కాబట్టి. అంటే ఈ ఫ్లైట్నే టార్గెట్ చేసుకుని ఉక్రెయిన్, అంటే ఉక్రెయిన్ వెనకాల ఉన్న పాకిస్తాన్, టర్కీ లాంటివి ఏదైనా కుట్రకు పాల్పడ్డాయా? ఎందుకంటే అజర్బైజాన్ అంతకుముందు ఫ్లైట్లన్నీ ఇలాగ అదృశ్యం అవ్వడం ఆ ప్రాంతంలో సర్వసాధారణమే. కానీ ఇప్పుడు డ్రోన్ అటాక్, దాన్ని మిలిటరీ వార్ జరుగుతుంది ఎక్కడ, ఉక్రెయిన్కి రష్యాకి మధ్యన. ఈ డ్రోన్ అటాక్లు సర్వసాధారణమే. కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డొమిడోడోవా, రష్యన్ మాస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ 4 ఎయిర్పోర్ట్లు ఉంటే అందులో మనం దిగే ఎయిర్పోర్ట్ దగ్గర ఇది ప్రధానంగా అటాక్ జరిగిందని తెలుస్తుంది. ఎక్కువ డ్రోన్ అటాక్లు, అంటే ఇక్కడ ఏదో కుట్రకోణం ఉంది, అంటే పాకిస్తాన్, టర్కీ యొక్క హ్యాండ్ దీని వెనకాల ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ ఎంపీ బృందం కనిమోజీ గారు చాలా అనుభవంతో కూడిన ఒక ఎంపీ. ఈ ప్రతినిధి బృందం కూడా చాలా అద్భుతంగా కంపోజ్ చేయబడింది, మంచి కూర్పుతో ఉండబడింది. వాళ్ళు దీన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్ళు అక్కడ వినయ్ కుమార్ గారు రిసీవ్ అయిన తర్వాత వాళ్ళ ముఖంలో నవ్వే ఉంది, దాని ఆందోళన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కనపడలేదు. ఎందుకంటే ఒక ఫ్లైట్ గాల్లో చక్కర్లు కొట్టమంటే చాలా ఆందోళనకరం, డిమోరలైజ్ అయిపోతారన్నమాట. అది కూడా ఇక్కడ కింద యుద్ధం జరుగుతుంది, ఏ డ్రోన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, తర్వాత ఫ్యూయల్ అయిపోతూ ఉంటుంది, ఎంతో గందరగోళంగా ఉంటుంది ఒక ఫ్లైట్ అంటే. అది కూడా రష్యన్ ఇప్పుడు కోల్డ్ అట్మాస్ఫియర్ ఇవన్నీ ఉన్న ప్రాంతం, శీతల ప్రాంతం. అందువల్ల ఏంటంటే అటువంటి ఆందోళన పడినట్టు ఎక్కడ కూడా ఎంపీలను ఇళ్ళ దగ్గర లేదు. మోడీ గారు వాళ్ళని ఉత్సాహపరిచి పంపిన విధం, మన విక్రమ్ మిశ్రీ గారు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం చేయాలి ఏంటనేది దౌత్యంలో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా వేరే పార్టీ ఎంపీలు కూడా ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్న ఆపరేషన్ సింధూర్లో ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి భారతదేశం సింధూర్ని ఎందుకు చేసింది, దీని న్యాయం ఎంత, అది టెర్రరిస్ట్ దేశం, పాకిస్తాన్ ఎండగట్టడానికి ఒక అద్భుతమైన సైనికుల్లాగా పోరాడడానికి వాళ్ళు వెళ్తున్నారు
ప్రతినిధి బృందాలు 7 బృందాలు, అందులో కనిమోజీ బృందానికి నిజంగా ఇది హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే డ్రోన్ అటాక్ ఉన్నా వాళ్ళ ముఖంలో చిరునవ్వు చెరగలేదు. సో వాళ్ళు ల్యాండ్ అయినందుకు సంతోషపడుతున్నారు. కానీ ఈ పాకిస్తాన్, టర్కీలు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఏ మూలన్న టెర్రరిస్ట్ దేశాలు ఎప్పుడూ కూడా శత్రు దేశాలే, వాటితో జాగ్రత్తగా ఉండాలనే సందేశం మనకి ఈరోజు తెలుస్తుంది. ఓకే, ఆల్ ఇండియన్స్ ఆర్ కంగ్రాచులేటింగ్ దిస్ ఎంపీ, దోజ్ హు ఆర్ విజిటింగ్ ది రష్యా అండ్ అదర్ 5 నేషన్స్.